నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను ఒక అద్భుతమైనటువంటి విశేషం చెప్తున్నాను. అది ఏమిటనంటే, మనకున్నటువంటి ఆస్ట్రాలజీ అంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా మనం అర్థం చేసుకున్నది, మనం గుర్తించినవి 9 గ్రహాలు. అవి ఏమంటే రవి, చంద్ర, ఆ తర్వాత కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శనైశ్వరుడు, రాహు, కేతు. వీళ్ళు మనం గుర్తించినటువంటి ఆస్ట్రాలజీ ప్రకారంగా గ్రహాలు. ఈ గ్రహాలు మానవాళి పైన, ప్రకృతి పైన తమ ప్రభావాలను చూపుతున్నాయనేటువంటి విషయము 10,000 సంవత్సరాల నుంచి కూడా రుజువైంది. అయితే ఇప్పుడు 700 సంవత్సరాల తర్వాత ఇక ఈ 5వ తేదీ జూన్ 2024న మరి ఏం జరగబోతోంది? ఒక అద్భుతమైనటువంటిది జరగబోతోంది. ఇది ఏమిట్రా అంటే, మనకున్నటువంటి ఈ జోడియాక్ సైన్స్లో అంటే ఎన్నో 12 రాశులు ఉన్నాయి కదా. ఈ 12 రాశుల్లో ప్రప్రథమంగా వృషభ రాశిలోకి వచ్చేటప్పటికి, అంటే తారస్ అనేటువంటి రాశిలో 6 గ్రహాలు చేరుతున్నాయి. ఈ 6 గ్రహాలు ఏమిట్రా అంటే, మరి ఇక్కడ కనుక చూస్తే రవి, బుధ, గురువు, ఆ తర్వాత శుక్రుడు, చంద్రుడు, యురానస్, వీళ్ళందరూ కూడా చేరిపోయి ఉంటున్నారు. మరి వీళ్ళందరూ చేరి ఏ రాశిని చూస్తున్నారంటే వృశ్చిక రాశిని చూస్తున్నారు. వృశ్చిక రాశి అనేటువంటిది ఎవరికి సంబంధించినటువంటి విషయం? కుజుడికి సంబంధించినటువంటి విషయం. ఈ కుజుడు ఎక్కడ ఉన్నాడు అంటే మేషరాశిలో స్వక్షేత్రంలో ఉన్నాడు. ఇతను కూడా వృశ్చిక రాశినే చూస్తున్నాడు. ఇక రాహు గనక చూసుకున్నట్టయితే ఈయన మీనరాశిలో ఉన్నాడు. ఈ మీనరాశిలో ఉన్నటువంటి రాహువు వృశ్చిక రాశినే చూస్తున్నాడు. మళ్ళీ శనైశ్వరుడు ఎక్కడ ఉన్నాడండి అంటే కుంభరాశిలో ఉన్నాడు. ఈ కుంభరాశిలో ఉన్నటువంటి శనైశ్వరుడు వృశ్చిక రాశినే చూస్తున్నాడు. అంటే ఇన్ని గ్రహాలు కూడా వాళ్ళ స్థానాల్లో ఉండి వృశ్చిక రాశిని చూస్తున్నారు. ఎక్కువగా గ్రహాలు అవేమంటే మరి రవి కానీ, చంద్రుడు కానీ, బుధుడు కానీ, గురువు కానీ, ఆ తర్వాత వీళ్ళందరూ కూడా కృత్తికా నక్షత్రం అంటే రవి యొక్క నక్షత్రంలో ఉన్నారు. ఇక చూడండి, ఇక్కడ మనం కనుక తీసుకున్నట్టయితే మరి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అవి మనం అర్థం చేసుకోవాలి. 5వ తేదీ నుంచి మొదలుకొని 180 రోజులు అంటే సుమారు 6 నెలల కాలము వీళ్ళ యొక్క ప్రభావం ఉంటుంది అని మనం చెప్పవచ్చు. దీన్ని ఏమంటారు అంటే మరి షష్ఠ గ్రహ కూటమి అంటారు. ఈ షష్ఠ గ్రహ కూటమి వల్ల అన్ని అవాంతరాలే జరుగుతాయా, అన్ని ఆపదలే ఉంటాయా అంటే అదేమీ లేదు. ప్రమాదాలు ఉంటాయి, దాని తర్వాత మంచి శుభ కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఏమిటా శుభం, ఏమిటా అశుభం? అశుభము ఏమిటంటే మరి ప్రపంచంలో నలుమూలల, ముఖ్యంగా దక్షిణాదిన పెద్ద వర్షాలు, తుఫాన్లు, గాలులు ఇవన్నీ కూడా ఉంటాయి. మరి ఉత్తరాన భూకంపాలు, ఆ తర్వాత మరి ఇతరత్ర ఏదైనా అగ్ని ప్రమాదాలు ఇవన్నీ కూడా ఉండేటువంటి విపత్తు మనకు కనబడుతుంది. మరి ఇంకొక విషయంగా కనుక తీసుకున్నట్టయితే ఈ యురానస్ గురువు యొక్క వీళ్ళ కంజంక్షన్లో కలయిక వల్ల ఏం జరుగుతుంది? ఆకాశంలో ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. నీట కూడా ప్రమాదాలు కలిగేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రమాదాలు అనేటువంటిది మాత్రం బాగా ఎక్కువగానే కనపడుతున్నాయి. సహజంగానే ఈ ప్రమాదాలు జరుగుతుంటాయి కదా అంటే ఒక పద్ధతి. ఇంతకాలం మనం చూసినటువంటి ప్రమాదాల స్థితిగతులు వేరు, ఇక ముందు చూడబోయేటువంటి స్థితిగతులు వేరు. అందుకనే మొట్టమొదటి అనేక సంవత్సరాల క్రితము నోస్ట్రాడామస్ గారు కానీ, ఆ తర్వాత బంగా గారు కానీ, అచ్యుతానంద దాస్ గారు కానీ, వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కానీ 2024వ సంవత్సరంలో భయంకరమైనటువంటి ఆపదలు దాగి ఉన్నాయి అని వాళ్ళు చెప్తూ వస్తున్నారు. ఈ యొక్క షష్ఠగ్రహ కూటమి వల్ల, ఈ యొక్క దృష్టి వల్ల అలాంటి పరిస్థితులు, అలాంటి విపత్తులు కలుగుతాయనే అనిపిస్తోంది. మరొక విషయం, మరి ఇండివిజువల్స్గా అదంతా కూడా ముండనే ఆస్ట్రాలజీ ప్రకారంగా మనకు అర్థమైంది, మనం అంతా తెలుసుకున్నాం. మరి ఇండివిజువల్గా చూసుకున్నటువంటి పక్షంలో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, ఈ యొక్క కన్యా రాశి వారికి భాగ్యస్థానంలో ఈ 6 గ్రహాలు,
తర్వాత అష్టమంలో కుజుడు, షష్టమంలో శనైశ్వరుడు, మరి సప్తమంలో రాహువు, అక్కడ కన్యారాశిలోకి వచ్చేటప్పుడు కేతువు. ఈ రకంగా చూసుకున్నట్టయితే ఒక్క కుజుడు మినహాయిస్తే మిగతా గ్రహాలన్నీ కూడా కన్యారాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాయని అర్థమవుతోంది. మరి ఈ అనుకూలత వల్ల ఏం జరుగుతుంది? అనేక రకాలు, అంటే ఏ రంగాలలో మీరున్నారో ఆ రంగాలలో మీకు రాణింపు అనేటువంటిది కలుగుతుంది, ధనాదాయం పెరుగుతుంది, పేరు ప్రతిష్టలు దొరుకుతాయి, గౌరవాదులు దొరుకుతాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. కొంతమందికి గృహ లాభం కూడా కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితి. మరి వివిధ రంగాలు అంటే ఎవరు? ప్రొఫెషనల్స్లో ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే ఏదైనా కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇతరత్ర మెకానికల్ ఫీల్డ్స్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా బాగుంటుంది. కన్యారాశి వారికి శత్రుజయం కూడా మనకు అర్థమవుతుంది, శత్రువులను జయించేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఇది మినహాయించి మరి ఇంకా ఏ రాశిలో వారికి బాగుంటుంది అని కనుక ఒక ప్రశ్న వేస్తే కర్కాటక రాశి వాళ్ళకి పర్వాలేదు. ఆ తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి రీతిలో ఉంటుంది. వీళ్ళ పవర్ చాలా పెరుగుతోంది. ముఖ్యంగా ఈ పవర్ విషయం కనుక వస్తే నేను అనుభవంలో చూసింది ఏంటంటే, ఒక వ్యక్తి విశ్వగురువు అనిపించుకున్నాడు, శ్రీ నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి మనకి. ఆయనకి ఏమవుతోందంటే తులారాశి, ద్వితీయంలో కుజుడు చంద్రుడు ఇద్దరు కూడా ఉన్నారు. అంటే అతనిది వృశ్చిక రాశి అవుతోంది. ఈ వృశ్చిక రాశిని మరి ఈ షష్టగ్రహాలు 6 గ్రహాలు చూస్తున్నాయి, వీక్షిస్తున్నాయి అని అంటే ఎంత భయంకరమైనటువంటి శక్తి ఇతనికి కలుగుతోంది అని మనం తెలుసుకోవచ్చు. మరి ఈ ఎలక్షన్స్లో ఆయన తప్పకుండా గెలుస్తారని కూడా మనకి ఈ జ్యోతిష్యరీత్యా మనకు అర్థమైపోతుంది, గెలుస్తాడు కూడా. ఇక మిగతా విషయాలకు కనుక వస్తే అనేక రంగాల వారు, మిగతా రంగాలన్నీ కూడా ఈ ధనస్సు వాళ్ళు, ఇదంతా మామూలుగా నెల నెల మనం చెప్పుకుంటున్నాం కదా, అలాంటి ప్రభావాలే ఉంటాయి, అలాంటి ఫలితాలే ఉంటాయి. ముఖ్యంగా కన్యారాశి వారికి, వృశ్చిక రాశి వారికి మాత్రం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఈ రకంగా 5వ తేదీ నుంచి మొదలుకొని 6 నెలల కాలంలో విపత్తులు ఉంటాయి, ఆ తర్వాత గమ్మత్తులు కూడా ఉంటాయి. తెలిసింది కదా. సెలవు, మరి ఉంటాను. నమస్కారం.